ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ టీ20 సిరీస్కి సిద్ధమైంది. అంటే అయితే టీ20 మ్యాచ్ల సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ 29 ఆడబోతున్నారు. అంటే బుధవారం రోజు కాన్బెరాలోని మణుకు ఓవల్ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే రేపు మన ఇండియన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 స్టార్ట్ అవుతుంది. అంటే పావుతక్కువ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూసే ముందు మనమైతే శ్రేయస్ అయ్యర్ ఇంజరీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. చాలామంది నిన్నటి వీడియో కింద కామెంట్స్ చేశారు శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్డేట్ గురించి. సో మన జరిగిన 3వ వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ తీసుకుంటున్న టైంలో ఇంజూర్ అయ్యాడు. అది కూడా అతను డైవ్ కొట్టినప్పుడు తన లెఫ్ట్ రిబ్ కేజ్ గ్రౌండ్కి బలంగా తాకింది. దీంతో శ్రేయస్ అయ్యర్ చాలా పెయిన్ ఫీల్ అవ్వడం చూసాం. అయితే ఆ తర్వాత అతను మెల్లగా ఫిజియో సాయంతో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. దీంతో అతనికైన ఇంజరీ మరీ సివియర్గా ఉండదేమనుకున్నాం. బట్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అతనైతే స్పృహ కోల్పోయాడంట. దీంతో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు, అలాగే ఐసీయూలో పెట్టారు. సో శ్రేయస్ అయ్యర్కి అయితే సీరియస్ ఇంజరీ అయింది. తను గ్రౌండ్కి బలంగా తాగడం వల్ల లెఫ్ట్ రిబ్ కేజ్ లోపల ఉండే స్ప్లీన్ అండ్ ఆర్గాన్కి ఇంజరీ జరిగిందంట. అది కూడా ఇంటర్నల్గా కట్టే బ్లీడింగ్ కూడా జరిగిందంట. సో దీనివల్ల శ్రేయస్ అయ్యర్ను 2 రోజుల పాటు ఐసీయూలో పెట్టారు. బట్ ప్రజెంట్ చూసుకుంటే అతని పరిస్థితి కాస్త మెరుగైంది. ఐసీయూ నుంచి మూవ్ చేశారు. కానీ అతను ఇంకా సిడ్నీ హాస్పిటల్లోనే ఒక 7 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలంట. విచ్ మీన్స్ శ్రేయస్ అయ్యర్ ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు, స్టిల్ రికవరీ జరుగుతుంది. బట్ గత 2 రోజులతో పోల్చుకుంటే ఈరోజు కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నాడు. సో ప్రస్తుతానికైతే మన బీసీసీఐకి సంబంధించిన ఒక డాక్టర్ శ్రేయస్ అయ్యర్తోనే ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ని చూసుకోవడం కోసం అతని ఫ్యామిలీని సిడ్నీకి పంపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. సో హోప్ఫుల్లీ మరికొన్ని రోజుల్లో శ్రేయస్ అయ్యర్ కోలుకుని మన ఇండియాకి తిరిగి రావాలని కోరుకుందాం. అయితే క్రికెట్లోకి అతని కంబ్యాక్ విషయానికి వస్తే మాత్రం కాస్త టైం పట్టేలని కనిపిస్తుంది. అంటే తనకైన ఇంజరీ కాస్త పెద్దది కాబట్టి 2 నుంచి 3 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. విచ్ మీన్స్ సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఆడకపోవచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో న్యూజిలాండ్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 100% ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడని చెప్పలేం. సో మోస్ట్ లైక్లీ శ్రేయస్ అయ్యర్ అయితే పూర్తిగా ఫిట్ అవడానికి అట్లీస్ట్ 10 వారాల టైం పడుతుంది. లేదు కాస్త ఇంకా ఎక్కువ టైం పట్టిందంటే అతను న్యూజిలాండ్ సిరీస్లో కూడా చూడలేం. ఇంకా తర్వాత డైరెక్ట్గా ఐపీఎల్లోనే చూడాలి. ఎందుకంటే అతను నెలను టీ20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు. దీంతో టీ20 వరల్డ్ కప్లో ఆడించరు. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ అయితే అన్లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అతను ఫిట్గా ఉంటే సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ ఆడేవాడు. అలాగే తర్వాత విజయజారీ ట్రోఫీ అండ్ ఆల్సో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలు కూడా జరగబోతున్నాయి. వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి ఉండేవాడు. బట్ ఇప్పుడు ఇంజరీ కారణంగా కనీసం అతను 2 నెలల పాటైనా క్రికెట్కి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆ క్యాచ్ పట్టే విషయంలో శ్రేయస్ అయ్యర్ కమిట్మెంట్ను చాలా మెచ్చుకోవాలి భయ్య. అంత పెద్ద ఇంజరీ అయినా సరే బాల్ని కిందకి పడిపోవడం లేదు, హోల్డ్ చేసి పట్టుకున్నాడు తన బాడీతోనే. సో నిజంగా ఎఫర్ట్ పెట్టే విషయంలో శ్రేయస్ అయ్యర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇలాంటి ప్లేయర్స్ చాలా రేర్గా ఉంటారు. అండ్ లెట్స్ హోప్ అతను త్వరగా కోలుకుని తిరిగి కంబ్యాక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక టీ20 సిరీస్ విషయానికి వస్తే ఇదైతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సిరీస్ కాబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ 2 జట్లు టీ20 ఫార్మేట్లో బేభత్సమైన ఫామ్లో ఉన్నాయి. మనం జూలై 2024 నుండి చూసుకుంటే ఈ ఫార్మేట్లో మన టీమిండియాకు 88 విన్ పర్సెంటేజ్ ఉంది, వేరేజ్ ఆస్ట్రేలియా టీంకు 84 విన్ పర్సెంటేజ్ ఉంది. సో దీంతో ప్రజెంట్ ఈ 2 జట్లు టీ20 ఫార్మేట్లో ఏ రేంజ్లో ఆడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1.5 ఇయర్లో టీ20 ఫార్మేట్లో ఈ 2 జట్లకు తప్పితే మిగతా ఏ జట్టు కూడా 60 విన్ పర్సెంటేజ్ లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీ20 ఫార్మేట్ని 2 జట్లు ఏ విధంగా డామినేట్ చేస్తున్నాయని చెప్పి. మేలా టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా టీంలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళైతే కంప్లీట్ అగ్రెసివ్ అప్రోచ్ని ఎంచుకున్నారు. సేమ్ బ్యాటింగ్లో మన టీమిండియా ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుందో ఆస్ట్రేలియా టీం కూడా అలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుంది. అందువల్ల ఈ సిరీస్లో మనం మంచి హై వోల్టేజ్ మ్యాచెస్ అయితే చూడొచ్చు. బట్ ఎనివే టీ20 ఫార్మేట్లో ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం మన టీమిండియా అప్పర్ హ్యాండ్. మొత్తం 32 మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు 20 మ్యాచ్లో గెలిచారు. ఆస్ట్రేలియా టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. సో మన టీమిండియాకి అయితే టెస్ట్ మరియు వన్డే ఫార్మేట్లో ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు లేదు, కానీ టీ20 ఫార్మేట్లో మంచి రికార్డు ఉంది. ఈవెన్ ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా మన వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 12 మ్యాచ్లు ఆడితే మన వాళ్ళు 7 మ్యాచ్లు గెలిచారు. ఆస్ట్రేలియా టీం 4 మ్యాచ్లు గెలిచింది. సో క్లియర్లీ మన టీమిండియా అయితే పొట్టి ఫార్మేట్లో ఆస్ట్రేలియా టీంను డామినేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ 2 జట్ల మధ్య జరిగిన గత 3 టీ20 సిరీస్లో కూడా మన టీమిండియానే గెలిచారు. చివరిగా ఆస్ట్రేలియా టీం మన టీమిండియా మీద సిరీస్ గెలిచింది కోవిడ్ ముందు. సో దీంతో అన్లైక్ వన్డే సిరీస్ ఈ టీ20 సిరీస్లో మన టీమిండియాకు మంచి ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఈ రికార్డ్స్ బట్టి చూసుకుంటే మన వాళ్ళే ఫేవరెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఎనివే లాస్ట్ 1 ఇయర్గా ఆస్ట్రేలియా ఫామ్ ఎలా పికప్ అయిందో ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. దీంతో ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంను తక్కువ అంచనా వేయలేం. ఈ సిరీస్లో ఖచ్చితంగా 2 జట్ల మధ్య చాలా హెవీ కాంపిటీషన్ అయితే మనం చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే మణుకు ఓవల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అంత హై స్కోరింగ్ వికెట్ అయితే కాదు. అంటే ఈ గ్రౌండ్లో హై స్కోర్స్ అంత తరచుగా చూడడం మనం. ఇక్కడ పిచ్ అయితే డెఫినెట్లీ బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. మెయిన్లీ పేస్ బౌలర్స్ ఎవరైతే మంచిగా వేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బేవచ్చమైన హెల్ప్ దొరుకుద్ది. అలాగే స్పిన్నర్స్ కూడా ఈ గ్రౌండ్లో చాలా వరకు హెల్ప్ ఉంటుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో పిచ్ స్లోగా మరి స్పిన్నర్స్కి అనుకూలించేందుకు ఛాన్స్ ఉంది. సో చివరిగా మన టీమిండియా గ్రౌండ్లో 2020లో ఆస్ట్రేలియా టీంతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా 161 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో జరిగిన కాంట్రవర్సీ మీకు ఇంకా గుర్తుండే ఉండాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత జడేజా ప్లేస్లో యజ్వేంద్ర చాహల్ వచ్చి బౌలింగ్ చేశాడు. అంటే ఆ కాంట్రవర్షియల్ కంకషన్ సబ్ అయితే చూసాం. సో మ్యాచ్లో చాహల్కు చాలా మంచి బౌలింగ్ పడింది, 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే మ్యాచ్ ఆడిన మరో స్పిన్నర్ సుందర్ కూడా బిలో 4 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
అండ్ దీన్ని బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్ కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మేజర్గా చూసుకుంటే మాత్రం ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఏ బౌలర్స్ అయితే పేస్ వేరియేషన్ బాగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వికెట్స్ పడతాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే కేవలం 5 T20 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అంటే 5 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిచింది, అలాగే చేస్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 144 రన్స్గా మాత్రం ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే మనం ముందు చెప్పినట్టు ఈ వెన్యూ ఒక లో స్కోరింగ్ వెన్యూ. కానీ డొమెస్టిక్ T20స్లో చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో మంచిగా రన్స్ వచ్చాయి. అంటే బిగ్ బ్యాష్ లాంటి లీగ్స్ అన్నప్పుడు ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 165 వరకు ఉంది. దీంతో మనమైతే ఈ గ్రౌండ్లో అరౌండ్ 160 ఒక యావరేజ్ స్కోర్గా కన్సిడర్ చేయొచ్చు. మరి ముఖ్యంగా 2 జట్ల బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. దీంతో కనీసం ఆ 160 లేదా 170 మధ్యలో కొడితే కానీ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉండదు. బట్ ఎనివే ఈ గ్రౌండ్లో చివరిగా జరిగిన 2 డొమెస్టిక్ T20 మ్యాచ్లో చూసుకుంటే స్కోర్స్ పెద్దగానే వచ్చాయి. అంటే 4 ఇన్నింగ్స్లో మొత్తం 3 సార్లు 180+ టోటల్స్ వచ్చాయి. అండ్ ఆల్సీ 4 ఇన్నింగ్స్లో వికెట్లు కూడా ఎక్కువ పడ్డాయి. మొత్తం 32 వికెట్స్ పడిపోయాయి. సో దీంతో అయితే ఈ పిచ్ మీద ఖచ్చితంగా బ్యాట్ అండ్ బాల్ మధ్య ఒక మంచి ఈక్వల్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్, అలాగే గ్రౌండ్లో T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిపోతుంది. దీంతో పిచ్ ఎలా బిహేవ్ చేసినా అంతలా ఐడియా ఉండకపోవచ్చు. ఈవెన్ చివరి డొమెస్టిక్ T20 జరిగి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ గడిచిపోతుంది. సో దీనివల్ల పిచ్ బిహేవియర్ మీద పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి క్యాప్టెన్స్ ఖచ్చితంగా సేఫ్ సైడే ఉంటారు. అంటే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలని చూస్తారు. లేదు పిచ్ కాస్త డ్రైగా ఉంది, సెకండ్ హాఫ్లో స్లో అవుతుంది అనుకుంటే మాత్రం ముందుగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనైతే పర్సనల్గా ముందు ఫీల్డింగే తీసుకుంటాను అనుకుంటున్నాను. ఇక ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీం యొక్క రికార్డ్ చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 2 ఓడిపోయారు. వేరేజ్ మన టీమిండియా ముందు చెప్పినట్టు 1 మ్యాచ్ ఆడింది అండ్ 1 మ్యాచ్లో గెలిచారు. సో దీంతో ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీం కంటే మన టీమిండియాకే కాస్త బెటర్ మెమరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గ్రౌండ్ డైమెన్షన్స్ విషయంలో ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ ఆస్ట్రేలియా టీంకి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పట్టడానికి ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ఈవెన్ ద వెదర్ ఫోర్కాస్ట్లో 20% రెయిన్ పడే ఛాన్స్ ఉందని ఉన్నప్పటికీ మోస్ట్ లైక్లీ మనమైతే ఎలాంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా మ్యాచ్ చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఈ T20 ఫార్మేట్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా డెడ్లీగా కనిపిస్తుంది. సో మనమైతే 1 డే ఫార్మేట్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కాస్త వీక్ ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందనుకున్నాం. కానీ T20 సిరీస్లో మాత్రం కాస్త రివర్స్ అయింది. వాళ్ళ బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది, వేరేస్ బౌలింగ్ చూసుకుంటే ఓకేష్గా కనిపిస్తుంది. సో ఆస్ట్రేలియా టీంకి అయితే బ్యాటింగ్లో ఫైర్ పవర్తో పాటు ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఓపెనర్స్ అగైన్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్, అలాగే తర్వాత చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో జాస్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్, అలాగే టిమ్ డేవిడ్ లాంటి డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్కి మరి మన టీమిండియా బౌలింగ్కి మధ్య చాలా మంచి బ్యాట్లు ఉండబోతుంది. అయితే వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ అంత మంచి ఫామ్లో లేడు. ఈ ఏడాది T20 ఫార్మేట్లో అతని యావరేజ్ అరౌండ్ 11 మాత్రం ఉంది. దీంతో ట్రావిస్ హెడ్ ఈ సిరీస్లో ఎలా ఆడతాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ ఎనివే మిగతా బ్యాట్స్మెన్ అంతా మాత్రం ఫామ్లోనే ఉన్నారు. ఈవెన్ మ్యాజిక్ షాట్ కూడా ఈ ఫార్మేట్లో బేవచ్చమైన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే అతను 1 డే సిరీస్లో కూడా మంచిగా ఆడాడు. సో బ్యాటింగ్ విషయంలో అయితే ఆస్ట్రేలియా టీంను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈ సిరీస్ తర్వాత యాషెస్ ఆడబోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా టీం తమ బౌలర్స్ని సిరీస్లో బేవచ్చంగా రొటేట్ చేస్తున్నారు. అంటే కొంతమంది బౌలర్స్ను ఫస్ట్ 2 మ్యాచెస్లో ఆడించడం అండ్ దెన్ మరి కొంతమంది బౌలర్స్ను నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఆడించడం చేస్తున్నారు. దీంతో సిరీస్లో ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ కన్సిస్టెంట్గా ఉండదు. ప్రతి మ్యాచ్లో కూడా మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ జాస్ హెజల్వుడ్ లాంటి బౌలర్ ఫస్ట్ 2 మ్యాచ్స్కి మాత్రం అందుబాటులో ఉంటాడంట. సో దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే కాస్త అటు ఇటు కనిపిస్తుంది. బట్ స్టిల్ అలా అని చెప్పి మరీ వీక్ అని కూడా చెప్పలేం. వాళ్ళ దగ్గర యాడమ్ జాంపా మరి హెజల్వుడ్ లాంటి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. అలాగే షాన్ అబాట్, బెన్ వారసిస్, నాథన్ ఎల్లిస్ మరియు జేవియర్ బాట్లెట్ లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు మోస్ట్ లైక్లీ షాన్ అబాట్ ప్లేయింగ్లో ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్. వేరేస్ మిగతా ముగ్గురులో డ్వార్సిస్కి ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్. లేదు మూడో పేసర్ కూడా రైట్ ఆర్మ్ సీమర్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు నాథన్ ఎల్లిస్ లేదా బాట్లెట్ ఇద్దరిలో ఒక నాడిస్తారు. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్లో చూసుకుంటే ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో మ్యాజిక్ షాట్, నెంబర్ 4లో జాస్ ఇంగ్లీష్, నెంబర్ 5లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో మిచెల్ ఓవెన్, నెంబర్ 8లో షాన్ అబాట్, నెంబర్ 9లో యాడమ్ జాంపా, నెంబర్ 10లో డ్వార్సిస్ మరియు నెంబర్ 11లో జాస్ హెజల్వుడ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళ ఫామ్ గురించి ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. ఈవెన్ రీసెంట్గా ఏషియా కప్ కూడా గెలుచుకున్నారు. సో ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్ బాగుంది, అలాగే బౌలింగ్ కూడా బాగుంది. బట్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. మిగతా వాళ్ళ బ్యాట్స్ నుంచి రన్స్ వస్తున్నాయి కానీ వీళ్ళిద్దరు బ్యాట్స్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. అండ్ ఆల్సో సిరీస్లో మనకు హార్దిక్ పాండ్యా లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రౌండర్ లేడు. దీంతో మన వాళ్ళ కాంబినేషన్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో మన వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే మోస్ట్ లైక్లీ ఏషియా కప్ ఫైనల్ ఏదైతే చూసామో అదే ఉంటుంది. కానీ బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా మార్పులు చేయొచ్చు, ఎందుకంటే మన వాళ్ళు ఏషియా కప్లో హెవీ స్పిన్ అటాక్ వెళ్ళారు. కానీ ఇక్కడ మాత్రం ఒక స్పిన్నర్ని కట్ చేస్తారు. ఐ థింక్ వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నా. మోస్ట్ లైక్లీ వరుణ్ చక్రవర్తికి ఇవ్వచ్చు, ఎందుకంటే అతను T20 ఫార్మాట్ ఒక్కటే ఆడుతున్నాడు. సో మనకి ఎలా ఆల్రౌండర్స్కి ఆల్రెడీ అక్షర్ పటేల్ మరి అభిషేక్ శర్మ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరితో పాటు మూడో స్పిన్ బౌలర్గా వరుణ్ చక్రవర్తి ఉంటాడు. వేరే స్పేస్ బౌలింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ స్ట్రెంత్ జస్ప్రీత్ బుమ్రా అతను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సిరీస్లో మన ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకోవచ్చు. అంటే మన వాళ్ళు ఈ సిరీస్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హర్షదీప్ సింగ్ కూడా మనకి కీ బౌలర్గా ఉండొచ్చు.
ఏషియా కప్లో పెద్దగా ఛాన్స్ రాలేదు, కానీ ఈ సిరీస్లో మాత్రం మొత్తం అన్ని మ్యాచ్లు అతను ఆడించవచ్చు. కానీ మూడో పేసర్ విషయంలో మాత్రం కొంతవరకు ప్రాబ్లం ఉంది. మన వల్ల నెంబర్ 8 స్పాట్ కోసం హర్షిత్ రాణా ఆడిస్తారా లేకపోతే నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే హార్దిక్ పాండ్యా ఉంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు, డైరెక్ట్గా అతను ఆడేవాడు. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల మనకి స్పాట్ కాస్త వీక్గా మారేటట్టుగా అనిపిస్తుంది. అంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే బ్యాటింగ్ బలంగా ఉంటుంది, బట్ బౌలింగ్ స్ట్రెంత్ తగ్గిపోద్ది. లేదు బౌలింగ్ స్ట్రెంత్ పెంచుకోవాలని చెప్పి హర్షిత్ రాణా ఆడిస్తే అప్పుడు బ్యాటింగ్ స్ట్రెంత్ తగ్గిపోద్ది, మనకి నెంబర్ 7 వరకే బ్యాటింగ్ ఉంటుంది. సో దీంతో ఓన్లీ మూడో పేస్ బౌలింగ్ ఆప్షన్ విషయంలో కాస్త గ్యాంబ్లింగ్ తీసుకోవాలి. నేనైతే నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే T20 ఫార్మాట్లో బ్యాటింగ్ డెప్త్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. పైగా మనకి శివం దుబే రూపంలో మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. దీంతో నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే మరి అభిషేక్ శర్మ వీళ్ళు ముగ్గురు 5వ బౌలింగ్ ఆప్షన్గా వాడుకోగలిగితే సరిపోద్ది. మిగతా 4 బౌలింగ్ ఆప్షన్స్గా అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, బుమ్రా మరి వరుణ్ చక్రవర్తి 4 ఉంటారు. సో ఓన్లీ ముగ్గురు ఆల్రౌండర్స్ బౌలింగ్ మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వెళ్తారు. లేదు శివం దుబే మరి అభిషేక్ శర్మని 6వ బౌలింగ్ ఆప్షన్గా కన్సిడర్ చేస్తామంటే అప్పుడు హర్షిత్ రాణాని ఆడిస్తారు. సో మనమంతా అయితే మోస్ట్ లైక్లీ నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. కానీ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎవరిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నాను. ఎనివే ఈ ఫస్ట్ T20 మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ కూడా చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరి అభిషేక్ శర్మ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో శివం దుబే, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో హర్షిత్ ఆర్ నితీష్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. సో అంది పేపర్ చూసుకుంటే 2 ప్లేయింగ్ లోన్స్ కూడా చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. బట్ మన టీమిండియాకు అభిషేక్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరు కాస్త హై వాల్యూ ఇచ్చే ప్లేయర్స్. అంటే ఇద్దరు మనకి ఎక్స్పెక్టర్ ప్లేయర్స్ కొంటారు. అలాగే మనకి తిలక్ వర్మ లాంటి ఒక మంచి సాలిడ్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు. వేరే ఆస్ట్రేలియా బ్యాటింగ్లో చూసుకుంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు, మెయిన్లీ ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. బట్ అయినా వాళ్ళ దగ్గర కూడా చాలామంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, వన్డే చేత మ్యాచ్ను గెలిపించగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. దీంతో మనమైతే 2 జట్ల మధ్య ఒక మంచి బ్లాక్ బాస్టర్ సిరీస్ చూసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈ ఫస్ట్ మ్యాచ్తో పాటు సిరీస్ని ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.